Good morning everyone. My name is Akshita. I am studying in 10th class, ZPHS Gadekal. Today I am going to tell about active voice changed into passive voice in present continuous tense. Present continuous tense. మా ఫ్రెండ్ హేమలత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా చేంజ్ చేయాలో వీడియో చేసింది. ఆ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్. ఐడెంటిఫికేషన్స్. టెన్స్. ఇచ్చిన వాక్యం ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి. అంటే సింపుల్ ప్రెజెంటా, ప్రెజెంట్ కంటిన్యూసా, ప్రెజెంట్ పర్ఫెక్టా అలాగా. ఐడెంటిఫై నౌన్ ఆర్ ప్రనౌన్. ఇచ్చిన వాక్యంలో సబ్జెక్ట్ నౌన్లో ఉందో ప్రనౌన్లో ఉందో గమనించుకోవాలి. ఎగ్జాంపుల్ నౌన్. రామ ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు బై రామాగా మారుతుంది. సీత ఉంటే బై సీతగా మారుతుంది. అలాగే ప్రనౌన్స్. హీ ఉంటే బై హిమ్గా మారుతుంది. షీ ఉంటే బై హర్గా మారుతుంది. ఐడెంటిఫై ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సింగులర్లో ఉందో ప్లూరల్లో ఉందో గమనించుకోవాలి. రూల్స్. బ్రింగ్ ద ఆబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. యూజ్ కరెక్ట్ హెల్పింగ్ వర్బ్. ఖచ్చితమైన హెల్పింగ్ వర్బ్ రాయాలి. రైట్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద గివెన్ వర్బ్. ఇచ్చిన వర్బ్కి మూడవ రూపం రాయాలి. యూజ్ బై వేర్ నెసరీ. అవసరమైన చోట బై అనే ప్రిపోజిషన్ రాయాలి. టేక్ ద సబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్. యాక్టివ్ వాయిస్లో ఐ ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు మీగా మారుతుంది. వి ఉంటే అస్గా మారుతుంది. యూ ఉంటే యూగానే ఉంటుంది. హీ ఉంటే హిమ్గా మారుతుంది. షీ ఉంటే హర్గా మారుతుంది. ఇట్ ఉంటే ఇట్గానే ఉంటుంది. దే ఉంటే దెమ్గా మారుతుంది. యూజ్ సేమ్ పంక్చుయేషన్ మార్క్. అంటే యాక్టివ్ వాయిస్లో పులి స్టాఫ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా పులి స్టాఫే పెట్టాలి. క్వశ్చన్ మార్క్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా క్వశ్చన్ మార్కే ఉంచాలి. సమ్ మోర్ రూల్స్. వి యాడ్ న్యూ వర్డ్ బీయింగ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అన్ని కంటిన్యూస్ టెన్స్లో బీయింగ్ అనే కొత్త పదం వస్తుంది. అది వర్బ్ 3కి ముందర రాయాలి. వి యాడ్ న్యూ వర్డ్ బీన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అన్ని పర్ఫెక్ట్ టెన్స్లకు బీన్ అనే కొత్త పదం వస్తుంది. అది వర్బ్ 3కి ముందర రాయాలి. వి యాడ్ బీ ఆఫ్టర్ మోడల్ వర్బ్స్. బీ అనే కొత్త పదం మోడల్ వర్బ్స్ తర్వాత రాయాలి. మోడల్ వర్బ్స్ అంటే షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్. Present continuous tense. We add new word being before verb 3 in passive voice. Present continuous tense లో being అనే కొత్త పదం వస్తుంది. అది verb 3కి ముందర రాయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. హీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ అనేది V4, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఐడెంటిఫికేషన్స్. హీ అనేది సబ్జెక్ట్, క్రికెట్ అనేది సింగులరా ప్లూరలా గుర్తుంచుకోవాలి. క్రికెట్ అనేది సింగులర్. ఇప్పుడు రూల్స్. బ్రింగ్ ద ఆబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. క్రికెట్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ప్యాసివ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో బీయింగ్ అనే కొత్త పదం వస్తుంది. బీయింగ్. ప్లేకి V3 ప్లే, ప్లేడ్, ప్లేడ్. అవసరమైన చోట బై అనే ప్రిపోజిషన్ రాయాలి. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. హీ హిమ్గా మారుతుంది. సో ద ఆన్సర్ ఈస్ క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్. ఫ్రెండ్స్, సెకండ్ ఎగ్జాంపుల్. షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, రైటింగ్ అనేది V4, ఏ స్టోరీ అనేది ఆబ్జెక్ట్. ఐడెంటిఫికేషన్స్. ఇచ్చిన వాక్యం ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి. ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ను గుర్తుంచుకోవాలి, ఆబ్జెక్ట్ను గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రూల్స్. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా రాయాలి. ఏ స్టోరీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. బీయింగ్ అనే న్యూ వర్డ్ వస్తుంది. రైటింగ్కి V3 రైట్, రోట్, రిటెన్ కాబట్టి V3 రాయాలి. అవసరమైన చోట బై అనే ప్రిపోజిషన్ రాయాలి. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా రాయాలి. షీ హర్గా మారుతుంది. సో ద ఆన్సర్ ఈజ్
a story is being written by her. Nikita, come here, do the answer third one. Lata is taking my book. Subject, Lata ane subject, is anedi helping verb, taking anedi verb 4, my book anedi object. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ముందుగా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. మై బుక్ అనేది సింగులర్లో ఉందో ప్లూరల్లో ఉందో చెక్ చేసుకోవాలి. సింగులర్లో ఉంది కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. వర్బ్ 3కి ముందు బీయింగ్ అనే న్యూ వర్డ్ వస్తుంది. వర్బ్ 3 టేక్, టుక్, టేకెన్. అవసరమైన చోట బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా రాయాలి. మై బుక్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై లత. సో ఆన్సర్ ఈజ్ మై బుక్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై లత. రైట్ ఆన్సర్ నిఖిత. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో చూద్దాం. హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. హీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, నాట్ అనేది నెగిటివ్, ప్లేయింగ్ అనేది V4, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ నెగిటివ్లో ఉంది. హీ అనేది సబ్జెక్ట్, ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు బై హిమ్గా మారుతుంది. క్రికెట్ ఆబ్జెక్ట్ క్రికెట్ సింగులర్. యాక్టివ్ వాయిస్ నెగిటివ్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా నెగిటివ్లోనే రాయాలి. ఎప్పటికైనా హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయాలి. ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనే న్యూ వర్డ్ వస్తుంది. ప్లేకి V3 ప్లేడ్, బై అనే ప్రిపోజిషన్ రాయాలి. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాయాలి. హీ హిమ్గా మారుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ క్రికెట్ ఈజ్ నాట్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్. ఫ్రెండ్స్, ఈ రెండు ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది. ప్యాసివ్ వాయిస్ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోనే రాయాలి. ఇప్పుడు స్కాన్ చేసుకుందాం. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, హీ అనేది సబ్జెక్ట్, ప్లేయింగ్ అనేది V4, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. హీ అనేది సబ్జెక్ట్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు రూల్స్. యాక్టివ్ వాయిస్లో ఈ హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమైంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో కూడా హెల్పింగ్ వర్బ్తోనే ప్రారంభం కావాలి. క్రికెట్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా రాయాలి. క్రికెట్. బీయింగ్ అనే న్యూ వర్డ్ వస్తుంది, అది వర్బ్ 3కి ముందర రాయాలి. ప్లేకి V3 ప్లేడ్, ప్లేడ్. అవసరమైన చోట బై అనే ప్రిపోజిషన్ రాయాలి. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా రాయాలి. హీ హిమ్గా మారుతుంది. సేమ్ పంక్చుయేషన్ మార్క్. యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ మార్క్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా క్వశ్చన్ మార్క్ ఉంచాలి. యాక్టివ్ వాయిస్లో పులి స్టాఫ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా పులి స్టాఫ్ ఉంచాలి. ఇది చాలా ముఖ్యంగా గమనించాలి. సో ద ఆన్సర్ ఈజ్ క్రికెట్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్. ఫ్రెండ్స్, వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ WH క్వశ్చన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు WH క్వశ్చన్స్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో చూద్దాం. ఎగ్జాంపుల్,
వేర్ అనేది WH వర్డ్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, హీ అనేది సబ్జెక్ట్, ప్లేయింగ్ అనేది వర్బ్ 4, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ WH క్వశ్చన్ వర్డ్స్ WH క్వశ్చన్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఐడెంటిఫికేషన్స్, హీ అనేది సబ్జెక్ట్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో చూద్దాం. యాక్టివ్ వాయిస్ WH వర్డ్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా WH వర్డ్తోనే స్టార్ట్ కావాలి. వేర్ అనేది WH వర్డ్, క్రికెట్ అనేది సింగులర్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఈజ్ అనేది వస్తుంది. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి క్రికెట్. బీయింగ్ అనే న్యూ వర్డ్ వస్తుంది. ప్లేకి V3 ప్లేయిడ్. అవసరమైన చోట బై అనే ప్రిపోజిషన్ రాయాలి. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా రాయాలి. హిమ్గా మారుతుంది. సేమ్ పంక్చుయేషన్ మార్క్ రాయాలి. So the answer is, where is cricket being played by him?